హాయ్ వెల్కమ్ టు గౌతమ్స్ కుక్. ఈరోజు నేను చికెన్ కిలో తీసుకుని అందులో స్పైసెస్ అన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాను. అది 3 పార్ట్స్ చేసి ఒక 1/3 ఇందులో చికెన్ ఫ్రైని చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బాణీలో కొద్దిగా 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని అందులో ఉల్లిపాయ వేసుకుని అది కొద్దిగా వేగాక పసుపు అట్లాగే ఉప్పు కొద్దిగా వేసుకుని కలిపేసుకున్నాక మనం చికెన్ 6 పీసెసే ఇందులో నేను వేసుకున్నాను. మంచిగా ఇది ఫ్రై చేసుకున్నాను. సో ఇది డీప్ ఫ్రై కాదు, ఇదే రోస్ట్ చేసుకొని అయిపోయాక రెసిపీ ఏదైనా ఆయిల్ ఉంటే మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. జస్ట్ రోస్ట్ చేసుకోవడానికి మినిమం 2 స్పూన్స్ అనేది డెఫినెట్గా కావాలి, లేకపోతే టేస్ట్ బాగోదు. సో హాఫ్ కుక్ అయిపోయాక చిల్లీ పౌడర్ మనం తగినంత వేసుకోవాలి. పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా తక్కువ వేసుకోవాలి, నేనైతే తక్కువ వేసుకున్నాను సరిపడా. సో ఒక 3/4 దాకా కుక్ అయిపోయాక మనం గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా, నేను ఈ రెసిపీలో వచ్చేసి చికెన్ మసాలాని వాడాను. ఇది బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి కొద్దిగా బ్రౌనిష్ అవుతుంది అంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తుండగా ఇది ఇట్లా ఈ కలర్లో వస్తుంది అనగా మనము జీడిపప్పుల్ని చిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకోవాలి. ఒక 5 to 6 జీడిపప్పుల్ని తీసుకుని వేసేసుకున్నాను. సో ఇంకొక 5 minutesలో నేను స్టవ్ ఆపేస్తున్నాను. సో ఇప్పుడే వేసేసుకుని చికెన్తో పాటు జీడిపప్పులు కూడా రోస్ట్ అయిపోయేలాగా చూసుకోవాలి. సో చూడండి, బ్రౌనిష్గా మంచిగా రోస్ట్ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. డీప్ ఫ్రై కన్నా ఇది చాలా బెటర్ ఆప్షన్. సో try it. Bye.